ఓం నమః శివాయ. భక్తి సేవా మార్గాలలో తరించి పుణ్యఫలాలు పొందేందుకు హైదరాబాదు నుండి విచ్చేసిన ఆర్ వెంకటరావు, రామలక్ష్మి దంపతులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని సందర్శించారు. ముందుగా మాధవ సేవలో తరించేందుకు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. ఆధిపత్యమేకం సముద్రపర్యాశాత్ సార్వభౌమమంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపతయే. హర 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 మహాదేవ. హర తీసుకోండి మొదట. హర 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 మహాదేవ. శంభో శంకర హర హర. శతమనంతం భవతి, శతమైశ్వర్యం భవతి, శతమితి శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిన అనుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. అనాథుల కోసం ఏర్పాటు చేసిన ధర్మహుండీలో కానుకలు సమర్పించారు. దంపతులిద్దరూ భక్తి శ్రద్ధలతో యాగంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. గణపతయే వరవరదాయ సర్వజనశమానాయ వశమానాయ నమః స్వాహ. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. ఓం గం గణపతయే నమః స్వాహ. మహాగణాధిపతయే నమః. ఓం విశ్వేశ్వరాయ నమః స్వాహ. విశ్వేశ్వరాయ నమః. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నమః స్వాహ. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఇటుకలు అందించి అపురూపమైన అనుభూతిని పొందారు. మాధవ సేవలో భాగంగా రక్షణాలయాన్ని సందర్శించి హైదరాబాద్ ఖర్మన్ఘాట్ వాస్తవ్యులైన సూర్యనారాయణమూర్తి, బాలా త్రిపుర సుందరి గారుల తరపున అభాగ్యుల అన్నదానం నిమిత్తం విలువైన సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. అదేవిధంగా సూర్యనారాయణమూర్తి, బాలా త్రిపుర సుందరి గారుల తరపున శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనుల నిమిత్తం విలువైన సాయం చేసి శివయ్య పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. మానవ సేవలో మాధవ సేవలో తరించిన ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.